ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొంతమంది భర్తలు వేరే వాళ్ళ భార్యల్ని బాగా పొగుడతారు, చాలా బాగా మాట్లాడతారు. అబ్బా ఆమె అసలు మామూలు కాదు, ఆ పని అన్ని పనులు చక్కచక్క చేస్తుంది, హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని చాలా గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న తన భార్యని మాత్రం 10 మందిలో తీసుకెళ్ళి పరువు తీయడం, అంటే కావాలని కూడా కాదు, ఏదో సందర్భంలో ఏదో ఒక మాట మీరు చాలా వీడియోలో చెప్పారు. భార్య వచ్చి ఒక సలహా ఇస్తే చెప్పావులే నువ్వు లోపలికి వెళ్ళి వంట చేసుకో అని అనే భర్తలు చాలా మంది ఉన్నారు. ఇలా పరువు తీసే భర్తలు. ఎదుటి వాళ్ళని పొగిడే నువ్వు నీ భార్యను ఎందుకు నువ్వు పొగడలేకపోతున్నావు? కనీసం 10 మందిలో కాకపోయినా కానీ నువ్వు ఇంట్లోనే పొగుడుతున్నావా? ఇంట్లో కూడా పొగిడే భర్తలు కూడా లేరు మేడం. ఇంట్లో కూడా చెప్పావులే, చేసావులే. ఇంకో విషయం ఏంటంటే, ఏదన్నా ఫినాన్షియల్ విషయం వచ్చినప్పుడు కూడా అంతా నేనే చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడతారు. ఈమె కూడా ఉద్యోగం చేస్తుంది కదా, నువ్వు కూడా తనని అసలు ఇంక్లూడ్ చెయ్యరు అనమాట. తెలీదు అంటారు, నీకు తెలీదు. ప్లస్ ఏంటంటే ఫినాన్షియల్ కూడా అంతా నేనే చేస్తాను, ఇప్పుడు ఇదంతా నేను ఎలా చెయ్యాలి, అబ్బా నువ్వు చాలా సపోర్ట్ చేస్తాను ఒక మాట కూడా అనే భర్తలు కూడా అరుదుగానే ఉన్నారు. ఒకసారి ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటా మేడం. అదే ఇప్పుడు ఈ టాపిక్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరానికి వర్తించదు. చాలా తక్కువ మంది ఉంటారు ఈ తరం వాళ్ళు. ఎక్కువగా ముందు తరం వాళ్ళు అన్ని బాధలు పడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు బయటకు వెళ్తే ఎక్కడ లేని చిరునవ్వులు వచ్చేస్తాయి మొహం మీద, ఎక్కడ లేని నైస్నెస్ వచ్చేస్తుంది బాడీ లాంగ్వేజ్లో, ఎక్కడ లేని సున్నితత్వం వచ్చేస్తుంది, చక్కగా మాట్లాడతారు వాళ్ళతో. చాలా చాలా జెంటిల్మెన్ బాబోయ్. అసలు ఇంకా వాళ్ళ ముందు తను ఒక హీరోలాగా బిహేవ్ చేసేస్తాడనమాట. లాంగ్వేజ్ మారిపోతుంది అక్కడ. ఇంటి దగ్గర ఏమో నోరు చాటర్ బాక్స్ లాగా ఓపెన్ అయిపోతుంది, అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా నైస్ టాకింగ్ అనమాట. అమ్మో అసలు సినిమా హీరోలు పనికిరారు అలా మాట్లాడతారు. అవతల వాళ్ళు అబ్బో మీ వారు చాలా మంచివాడు అది ఇది అని అనుకుంటూ ఉంటారు, అనేస్తారు కూడా కొంచెం క్లోజ్నెస్ ఉంటే. అక్కడికి ఏదో వాళ్ళే వాళ్ళ హస్బెండ్స్తో బాధపడుతున్నట్టు. అంటే ఆ భర్తలు చాలామంది అలా ఉంటారు. కొంతమంది న్యాచురల్గా ఉంటారండి, ఇంట్లోనూ బయట ఒకలానే ఉంటారు. కొంతమంది బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంట్లో బాగానే ఉంటారు, బయట అవమానిస్తారు. ఇది ఒక వేరే కొత్త కేటగిరీ. అలా కూడా ఉంటారు. ఇంట్లో బాగా లోకమైపోతారేమన్నా, బయట అవమానించడం. ఇంట్లో ఏం మాట్లాడరు, అన్ని అడ్జస్ట్ అయిపోయినట్టు ఉంటారు, బయటకు వచ్చి నోరిపుతారు. అంటే అక్కడ తన మగతనం చూపించుకోవడం అనమాట. మరి అక్కడ భార్య ఎలా అర్థం చేసుకోవాలా భర్త? అదే కదా ఇప్పుడు మెంటల్ వస్తుంది జనానికి. ఇంట్లో ఏమో ఇంత ప్రేమగా ఉంటూ బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు నన్ను ఇలా చేస్తా? ప్రేమ అని కూడా చెప్పలేమండి, ఆగండి. ఇంట్లో ఏమీ అనరు అన్నా నేను, అంతే ప్రేమ కాదు. ఏమో అది నాకు తెలియదు. ఇంట్లో మాత్రం ఏమనరు. బయటకు వచ్చిన తర్వాత ఇట్రా, వినపట్టలేదా నీకు, మెంటల్ రైట్ అంటే ఏంటంటే అబ్బో భలే వెళ్తున్నాడులే పెళ్ళాన్ని, పెద్ద మగవాడు అందరూ అనుకోవాలని. కానీ పాపం తెలీదు తను ఎంత చీప్ అవుతున్నాడో వాళ్ళల్లో అని. అది తెలుసుకోరు చాలామంది. అబ్బో నేను పెద్ద మగవాడిని, నాకు అందరూ కూడా భార్యని భలే గ్రిప్లో పెట్టుకున్నాడు అనుకోవాలని అలా ప్రవర్తిస్తాడు. కొంతమంది ఇంట్లో తిట్టినా బయట బాగానే ఉంటారు కొంతమంది. అదొక మేనేజ్ అక్కడ. అబ్బో ఇతను చాలా మంచివాడు అనుకోవాలని. అంటే ఎటు తిరిగి కూడా వీళ్ళే పెద్ద యాక్టర్స్ వీళ్ళు. అన్నిటికీ భార్య తెల్లబోతూ చూడాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా ఉండాలి అనే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి, అంతే కదా ప్రతి సందర్భానికి కూడా. ఇంటి మంచిగా ఉంటే ఏమంటాడు, చెడ్డగా ఉంటే ఏమంటాడు, నాకెందుకు లేని పట్టించుకోకుండా ఉంటే ఏమంటాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. బయటకు వెళ్ళినప్పుడు భర్తల దగ్గర నుంచోకుండా అటు వెళ్తారు పాపం. ఎప్పుడు ఏ అపరిచితుల్లాగా మారుతారు తెలియదు కదా తప్పించుకోవడానికి. కానీ నేను ఇందాక చెప్పాను ఇట్రా, దానికి ఒక పేరు లేదా, అంటే ఇట్రా అంటే ఏదో ఒక పని మీద లేకపోతే కనపడిపోతే ఇంటికి వెళ్ళటానికి ప్రధాన అంటానుకో దేనికో అనమాట పిలవటం. పోనీ ఇలా ఐ కాంటాక్ట్ అయినా వెళ్దామా అని సైగన్నా చేసుకోవచ్చు కదా. ఇట్రా వినపట్లేదా, మెంటల్ తెక్కలదానా, అది ఇది అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మన సినిమాల్లో కూడా చూపిస్తున్నారు ఈ మధ్య ఇలాంటివి. మరి శుభం అని మొన్న ఒక సినిమా దీంట్లో టీవీలో చూశాను. అందులో కుర్రాడే భార్యని అలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ కాలంలో అలా ఎవరున్నారు? చాలా అంటే చాలా తక్కువ, ఎక్కడో ఊళ్ళల్లో ఉండుంటారు. సినిమాలు కూడా ఎలా అంటే మేడం మీరు చెప్పారు కదా మూవీ, అందులో 3 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ అడుగుతారు, కొత్తగా పెళ్ళైన అబ్బాయి అంటారే మీ ఆవిడ నువ్వు కాఫీ అలా అడుగుతావరా అంటాడు. ఇలా పెడతా అంట కాఫీ, ఇలా పెడితే ఇదేమో కప్పు రింగ్లోకి వెళ్ళాలంట, ఇది ఇలా అంట. అంటే అందులో కరెక్ట్గా బేస్ అయ్యేలాగా కప్ పెట్టి నేనైతే కాఫీ కూడా అడగను రా మా ఆవిడని, ఇలా మరి ఎలా తాగుతావరా అంటే ఇలా అది అడగటమేగా.
నువ్వు అడగకుండానే తీసుకొచ్చి నీ ముందు పెడితే అది వేరే విషయం. అలా ఉన్నారనే కదా మేడం సినిమాలు కూడా తీస్తున్నారు. అంటే ఈ స్టైల్లో ఉండకపోయినా ఉన్నారు, ఆ బిహేవియర్ చేసేవాళ్ళు ఉన్నారు. అది ఏంటంటే లోకువైపు, అది చెప్తున్నాడు కదా అందులో, మనం లోకువైపోతాం రా, అలా నొక్కిపెట్టి ఉంచాలరా అంటే అది చూసిన అమ్మాయిలు ఎందుకు వింటారు రేపొద్దున, ఓహో ఇలా అనుకుంటున్నారు కాబట్టి మనం అలా ఉండకూడదు అని అనుకోరు. అంటే జస్ట్ ఫర్ ఫన్ తీస్తారు వాళ్ళు, కానీ రియల్ లైఫ్లో ఉన్నారు. అలా ఉన్నప్పుడు అది మారాలండి, అట్లా తప్పది. ఇది చాలా అంటే చాలా తప్పు. ఎందుకంత చిన్న చూపు, చదువుకున్న భార్యలను కూడా తొక్కేస్తారు, అన్నీ తెలిసిన వాళ్ళని కూడా నీకేం తెలియదు అంటారు. మళ్ళీ ఏం చేస్తారో తెలుసా, వీళ్ళని అసిస్టెంట్గా ఉపయోగించుకుంటుంటారు ప్రతిదానికి. వాళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళకి ఇది మెసేజ్ పెట్టు, వాళ్ళకి ఇది చెప్పు అంటుంటారు. పాపం ఈవిడ తెలివితేటలు ఉపయోగించి అక్కడంతా మేనేజ్ చేస్తూ ఉంటుంది, ఆ క్రెడిట్ అంతా ఇతనికి వస్తుంది. ఇది ఇంకో తెలివితేటలు అనమాట. అంటే ఆయన పరువు బాగా నిలబడుతూ ఉంటుంది, మనమేమో పిచ్చోళ్ళకి మళ్ళీ పని చేస్తూ ఉంటాము యువతల, వాళ్ళ పరువు కాపాడుతూ ఉంటాము. అంటే ప్రతి మగాడు తెలుసుకోవాలి ఏంటంటే, నువ్వు బయట సక్సెస్ అవుతున్నావు అంటే దానికి కారణం ఇంట్లో ఉన్న భార్య. తను నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది, బర్డెన్ ఫ్రీగా ఉంచుతుంది, నీ పనులన్నీ తనే చేసుకుంటుంది, నీకేం పని చెప్పట్లేదు. చెప్తే మహా చెప్తే ఏముంది, ఇద్దరు కలిసి ఎప్పుడైనా వెళ్ళి ఏమైనా తెచ్చుకుంటారేమో సామాన్లు ఇంటికి, మిగతా అన్ని తనే చేసుకుంటుంది కదా. అలాంటప్పుడు నీ గొప్ప ఏముంది, నువ్వు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నావు అంటే దానికి కారణం భార్య. ఉద్యోగమే కాదు, బిజినెసే కాదు, ఏదైనా సరే బర్డెన్ ఫ్రీగా, టెన్షన్ ఫ్రీగా నువ్వు ఉన్నావు, బయట జనాలతోటి జోకులు వేసుకుంటూ పోసుకోలు మాటలు చెప్పుకుంటూ తిరిగి వస్తున్నావు అని అంటే భార్య ఎలా చేస్తేనే నువ్వు వెళ్ళగలుగుతున్నావు. భార్య సర్దుకుపోతుంటేనే నీ పప్పులు ఉడుకుతున్నాయి, తిరగబడితే నీకు అంట్రెస్టే కదా. మరి ఇది తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చేత్కరించడము, హీనంగా మాట్లాడటము, పరువు తీయడము. కొంతమంది ఉంటారు, ఎవరన్నా వచ్చి ఏదన్నా కంప్లైంట్ చేశారనుకోండి, వాళ్ళ ముందే భార్యను కొట్టడం, వాళ్ళ ముందే నువ్వు ఇలా ఎందుకు చేసావు అని నిలదీసి అడగటం. ఇది ఘోరంలోకెల్లా ఘోరం అంటా నేనైతే. ఇంకా కొంతమంది భర్తలు పిల్లల ముందే, పిల్లలేంటి అసలు ఆ వచ్చిన వాళ్ళ ముందేనండి, ఆ వచ్చిన వాళ్ళ ముందే కొట్టిన భర్తల్ని, కొట్టబోయిన భర్తల్ని, నోటుకొచ్చేటు మాట్లాడిన భర్తల్ని కూడా నేను ఎరుగుదును. ఇవి తప్పు కదండి. భార్య ఆ పని చేస్తే నీ పరువు ఎక్కడ ఉంటుంది? అసలు నువ్వు మళ్ళీ తలుపు తీసుకుని మర్నాడు బయటికి వెళ్ళగలవా? మరి అదే పరువు భార్యకు ఉండదా? ఈవిడికి విలువ లేదు, ఈవిడ మాట అంటే లెక్కలేదు, ఈవిడ తెలివి తక్కువది అని ముద్ర వేసారా సమాజం? ఆయన భార్య తెలివి తక్కువది అంటే మరి ఆయనకి పరువు నష్టం కదా, ఆయనకి ఎగతాళే కదా అది. మరి అలాంటప్పుడు ఎందుకు భార్యను ఎలా చేస్తారు? తెలుసుకోండి, మగాళ్ళందరూ తెలుసుకోండి. ఒకవేళ భార్యలో తప్పొప్పులు ఉంటే మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. మరి అప్పుడు భార్య కనుక రివర్స్ అయితే భర్త సంగతి ఏంటి మేడం? అదే అంటున్నా, నిమిషం పట్టదండి బాబు. కానీ చెయ్యరు, ఆడవాళ్ళు చేయరు. ఎందుకంటే భర్త పరువు కాపాడటమే భార్యల ధర్మం అని ఆలోచిస్తారు పాపం. అలాంటి వాళ్ళు ఈ తరంలోనూ ఉన్నారు, ఇప్పుడు ఈ కాలం పిల్లల్లో కూడా ఉన్నారు. అది అలుసుగా తీసుకుని మీరు ఇష్టం వచ్చాడు పేట్రే గారు అనుకోండి, తిరగబడతారు. అప్పుడు మీరు పిల్లుల్లాగా ఏదో సినిమాలో చూపించాడు కదా, మూల కూర్చోవాలి. అది ఆ స్టేజ్ తెచ్చుకోకండి మగాళ్ళు. ఆడవాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి ఏం చేత కాదు. ఒక పని ఇచ్చి చూడండి, మీకన్నా బాగా చేసుకొస్తారు వాళ్ళు. ఆ నాలెడ్జ్ ఉండాలే కానీ ఆ నాలెడ్జ్ లేకుండా చేస్తుంది మీరే కదా. అన్నీ తెలిసిన వాళ్ళని కూడా అమ్మో ఇది నాకన్నా ముందుకు ఎక్కడికి వెళ్ళిపోతుందో అని గడప దాటి బయటికి రానివ్వరు, ఇంట్లోనే ఉంచుతారు జీవితకాలం. వాళ్ళకేం తెలివితేటలు లేవనా, చదువుకోలేదనా? పెళ్ళికి ముందు వాళ్ళు చదువుకునే వచ్చారుగా. చదువుకోని వాళ్ళు ఎవరున్నారు? గత 50-60 సంవత్సరాల నుంచి అందరు చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు, ఎక్కడో ఒక 10% పక్కన పెడితే. మరి అలాంటప్పుడు చదువుకున్న అమ్మాయిలను తీసుకొచ్చి మూల కూర్చోబెట్టడం ఏంటి? ఇది తప్పది. మీరు కావాలంటే మీ ఇంటికి ఆమె తెలివితేటల్ని, ఆమె చదువుని ఉపయోగించండి, మీకే లాభం అది. పిల్లలకి చదువు చెప్పుకోవచ్చు, బయట ఏ పనైనా చక్కగా సక్సెస్ఫుల్గా చేసుకురాగలదు. ఎందుకు మీరు తొక్కిపెట్టి ఇంట్లో ఉంచుతారు? మీరు నేర్పించుకోండి, మీకే హెల్ప్ అవుతుంది. అది అనుమానం పక్షులు ఉంటారు కదా, వాళ్ళు పంపరు బయటికి. 2 అనుమానాలు, ఒకటి నాకన్నా ఎదిగిపోతుందేమో, రెండోదేమో అమ్మో ఎవరికైనా లైన్ వేస్తుందేమో. ఈ 2 భయాలు ఉన్నంత మీరు జీవోత్సవాల్లాగా బతకాల్సిందే. థ్యాంక్ యూ.